తతః పదం తత్పరిమార్గితవ్యై యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ. భావము: ఆ తరువాత ఆ పరమపద రూపుడైన పరమేశ్వరుని అన్వేషింపవలెను. ఆ పరమపదమును చేరిన వారు ఈ జగత్తునకు తిరిగిరారు. అట్టి పరమేశ్వరుని నుండియే ఈ పురాతన సంసార వృక్ష పరంపర వ్యాపించియున్నది. అట్టి ఆదిపురుషుడైన నారాయణుని శరణు పొంది దృఢ నిశ్చయముతో ఆ పరమేశ్వరుని మననం చేసుకోవలెను అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో పలికెను. నిర్మాణమోహాజిత సంగదోషా అధ్యాత్మనిత్యా వినివృత్త కామాః ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖ సంజ్ఞైర్ గచ్చన్త్యమూఢాః పదమవ్యయం తత్. భావము: దురభిమానమును మోహమును త్యజించిన వారును, ఆసక్తి అను దోషమును జయించిన వారును, ప్రాపంచిక వాంఛల నుండి పూర్తిగా మరలిన వారు, పరమాత్మ స్వరూపమునందు నిత్యస్థితులైన వారును, సుఖదుఃఖాదుల నుండి విముక్తులైన జ్ఞానులు శాశ్వతమైన ఆ పరమపదమును పొందుదురు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. భావము: స్వయం ప్రకాశ స్వరూపమైన నా పరంధామమును సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, అగ్ని కానీ ప్రకాశింపచేయజాలరు. అట్టి పరంధామమును చేరిన పుణ్యాత్ములు మరల ఈ జగత్తున జన్మించరు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో పలికెను.